ఏదైతే రావులపల్లిలో మరి ఏదైతే కార్డన్ సర్చ్ అనేటువంటి పోలీసు వారు చేస్తున్నటువంటి ఒక తనిఖీ కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర టైంలో ఇచ్చినటువంటి కాలనీలో ఉన్నటువంటి వాసులు వారు తెల్లారితే కానీ రెక్కాడితే కానీ డొక్క అన్నటువంటి వారి వద్ద వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ బళ్ళు పట్టుకొచ్చి గ్రౌండ్స్లో పెట్టేసి మీరు దానికి సంబంధించిన కాగితాలు వెనక ఒక అరగంటలో ఇస్తేనే మీ బళ్ళు వదులుతాం లేకపోతే వదలమని చెప్పి ఈరోజు వారి మీద మరి సుమారు 2,000 నుంచి 10,000 దాకా ఫైన్లు వేసే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు క్షేమం చూడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఈ జరుగుతున్న కార్డన్ సెర్చ్లో ఎక్కడైనా ఎవరైనా డ్రగ్స్ అమ్మేటువంటి వాళ్ళ యొక్క బళ్ళు కానీ లేదా ఎవరైనా దొంగ బళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని మేము పూర్తిగా పోలీసుకి కోఆపరేట్ చేస్తాం. కానీ ఆ వంకతో ఎవరైనా కొంతమంది సామాన్యులు ఇబ్బంది పడితే మాత్రం దాన్ని మేము ఖండించే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఉదయమే ఇక్కడ వచ్చి కార్డన్ సెర్చ్ అనేటువంటి భాగంలో మరి ఈ ప్రాంతం మీద ముద్రేసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ డోర్లు కొట్టి మరి వాళ్ళ మోటార్ సైకిళ్ళు పట్టుకొచ్చి గ్రౌండ్లో పెట్టి వేధించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేను మనవి చేస్తూ ఉన్నా ఈరోజు చాలామంది తెల్లారులు వేస్తే పొట్టగుట్టుకు వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్కి వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళాలని పరిస్థితుంటే మరి ఇంట్లో నుంచి లాగి మరి ఈరోజు 2,300 రూపాయలు ఫైన్ అతని మీద వేసి హాస్పిటల్కి వెళ్ళే విధంగా కూడా లేకుండా మరి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అనేది తప్పంటలేదు, వారు చర్యలు తీసుకోవచ్చు, నిజంగా తప్పు చేసిన వాళ్ళ మీద తీసుకోవచ్చు. కానీ ఎటువంటి మరి ముందస్తు అనుమతులు లేకుండా ఇంట్లోకి వెళ్ళి తలుపులు కొట్టి వాళ్ళ బళ్ళు బయటికి లాక్కొచ్చి వాళ్ళకి మీకు లైసెన్స్ లేదనో లేదా ఇంకోటి లేదనో వాటిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని మేము వ్యతిరేకంగా ఉన్నాం. మీరు ముందస్తుగా మరి ఇంకా పలానా ప్రాంతంలో మేము చెక్ చేయబోతున్నాం కాబట్టి మీరు ఎక్కడైనా ఫైనాన్స్ కంపెనీలో మీ బళ్ళు ఉంటే ఆ రికార్డులు మీరు సరి చేయగలిగినట్టు చేసుకోండి అనేటువంటి మాట చెప్తే నిజంగా ఎవరైనా ఫైనాన్స్ కంపెనీలు ఉన్నటువంటి వాటివి సరి చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఆ రకంగా వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మరి ఈరోజు కాలనీ మీద ఓ ప్రాంతం మీద కక్ష కట్టి ఈ ప్రాంతం మీద దొంగలను ముద్రేయాలని ఈ రకంగా గ్రౌండ్లోకి ఇళ్లలో ఉన్న బళ్ళు లాక్కొచ్చిపెట్టి పట్టుకొచ్చి పెట్టి ఏమని అడిగితే మేము డ్రగ్స్ అమ్మే వాళ్ళ మీద చేస్తాం అన్నారు. నేను ఇవాళ చెప్తున్నా వారు ఆపినటువంటి బళ్ళలో ఎవరైనా గతంలో డ్రగ్స్ అమ్మిన వాళ్ళు కానీ లేదా ఎవరైనా బళ్ళు దొంగతనాలు అనుమానం ఉన్నటువంటి వ్యక్తి బళ్ళు కానీ నేను అడగట్లేదు, వారి వంకన సామాన్యులు ఇబ్బంది పడేటువంటి దాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. మరి వారు ఈ రోజున వాళ్ళ పిల్లవాడిని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఉన్న డబ్బులు సైతం పోలీసు వాళ్ళు దండుకునే కార్యక్రమం చేశారు. దానికి మేము కూడా ఆ యొక్క మరి ఇంత నిరంకుశంగా ప్రజల్ని భక్షిస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థని మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము దీనికి తగిన విధంగా ముందుకెళ్తాం. చట్టపరంగా ఇంట్లోకి వెళ్ళి తలుపులు కొట్టి బళ్ళు తెచ్చే అధికారం వారికి లేదు. అట్లాంటిది కక్ష కట్టి కొన్ని ప్రాంతాల మీద ఇవాళ రక్షకులుగా ఉండాల్సినటువంటి పోలీసు భక్షకులుగా తయారయ్యారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి ఏదైతే వారికి అయి ఉండొచ్చు వారిది కూడా రికార్డు లేకపోతే నాకు సంబంధం లేదు, కానీ ఇంటికి వెళ్ళి బండి తెచ్చి ఇంట్లో తలుపులు కొట్టి మరి వితౌట్ ఎనీ ప్రయర్ కంప్లైంట్ లేకుండా ఇంటికి వెళ్ళి తలుపులు కొట్టి మరి బళ్ళు తెచ్చి లైసెన్స్ లేదన్న వంకలతో ఇవాళ ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకునే కార్యక్రమం ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని ఆదాయం కోసం ఈ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నామని చెబుతూ ఈ రకంగా ప్రజల్ని దండుకునే కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి మానవతా ధర్మంతో వారికి రికార్డు లేకపోతే నేను బాధితపడను, రికార్డు లేకపోతే నేను సమర్థించను. కానీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తలుపులు కొట్టి బయటికి లాక్కు రావడాన్ని మరి నేను ఖండిస్తున్నాను, దాన్ని వ్యతిరేకిస్తున్నాను. ఏం చేద్దంటే మరి వారు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్తున్నారు. అట్లాంటి హాస్పిటల్కి వెళ్ళేటువంటి వారికి మరి మేము కూడా ఏదైతే పోలీస్ ఫైన్ వేశారో ఆ ఫైన్ని మేము వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. బటు మాకు రైట్ రైట్ నువ్వు బండిని రికార్డ్ అది కూడా కరెక్ట్గా పెట్టుకో. ఎక్కడ ఉంది తంబ? ఒక రోజు టైం ఇవ్వమని సార్, ఒక రోజు టైం ఇవ్వమని తీసుకొస్తాను. 4ంటికి 4ంటికి వచ్చారు సార్, ఇంటికి కొట్టేసి 12ంటికి పోయారు. పిల్లల్ని హాస్పిటల్ వేసి వెళ్ళాలండి 23 ఇచ్చుకున్నారు సార్. పిల్లడికి ఒంట్లో పోలేదు, 2 రోజులు పెట్టించండి. వారం 2 వారం వెళ్ళిపోవాలి. పిల్లడికి 2 రోజులు పెట్టి ఒంట్లో పోలేదు పాప, లాగే హాస్పిటల్ పెట్టారు 3 రోజులు కడుపులోనే పాప. హాస్పిటల్ తీసుకెళ్ళి కుర్రాన్ని ఏంటంటే ఇంట్లో పాపలు కొంచెం తిరుగుతున్నట్టు బళ్ళు చూద్దాం, బళ్ళు చూద్దాం, వీడియో తీసుకోండి సార్.